వాళ్ళు ప్రాణాలతో ఉంటే గనుక ఖచ్చితంగా వాళ్ళని నీ దగ్గరకు తీసుకొస్తాను. నేను తీసుకురావడం కాదు, ఆ శివయ్యే నీ దగ్గరకు పంపిస్తాడు. అప్పటి వరకు నువ్వు బాధపడకుండా సంతోషంగా ఉండాలమ్మా, సరేనా? అలాగే పెద్దయ్యా. ఎందుకు విడదీశాడో తెలిసిన దేవుడికి ఎప్పుడు కలపాలో కూడా తెలుసు. నా కూతురు ఎక్కడుందో నీకు తెలుసని నాకు తెలుసు. చెప్పు, మర్యాదగా నిజం చెప్పు. నిజం చెప్తే ప్రాణాలతో వదిలేస్తాను, లేదంటే ఇక్కడే చంపేస్తాను. చెప్పు చెప్పు, నా కూతురు ఎక్కడుంది చెప్పమంటుంటే. ఉంది కానీ మీలాంటి వెధవల దగ్గర బందీగా బతకాలని లేదు. నా కూతురికి తండ్రిగా బతకాలనుంది, అలాగే బతుకుతా. నీ కన్నవాళ్ళెవరో తెలియదని ఇంతకాలం ఎందుకు చెప్పలేదు లక్ష్మి? తెలియకపోతే ఏంటి లక్ష్మి, నీకు మేమంతా ఉన్నాం. నిన్ను మా కన్నబిడ్డలాగే చూసుకుంటాం. ఇంక నువ్వెవ్వరి గురించి ఆలోచించుకో. అవునోదినా, మీరెవరి గురించి ఆలోచించి బాధపడకండి. మీలాంటి మంచి మనుషులకి ఆ దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. మీరే చెప్తుంటారు కదా వదినా, మీకేం కావాలో ఆ శివయ్యకి బాగా తెలుసు. అన్నీ ఆయనే చూసుకుంటారని. ఆయనే చూసుకుంటారులే వదినా. వదినా, ఆ శివయ్య మాత్రమే కాదు, నేను కూడా చూసుకుంటాను. అన్నయ్య, నువ్వు కూడా వదన్తో మాట్లాడుతున్నావా? వావ్, సర్ప్రైజింగ్ గా ఉంది. తాతయ్య, మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. అభి, వద్దభి. నువ్వు ఉండొదినా. తాతయ్య, ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎలా చెడిపోతున్నారో నేను అలాగే చెడిపోయాను. అభి, అభి వద్దు, చెప్పకు. నేను క్రికెట్ బెట్టింగ్లకి అలవాటు పడ్డాను. అప్పులు చేశాను. ఫ్రెండ్స్ గొడవ చేయడానికి ఇంటి మీదకి రావడానికి కూడా సిద్ధమైపోయారు. అప్పుడేం చేయాలో తెలియక నాన్నమ్మ కోసం అత్తయ్య తెచ్చిన నెక్లెస్ దొంగిలించి నా ఫ్రెండ్స్కి అప్పు తీర్చాను. ఇదిగో, ఈ నెక్లెస్ తీసుకోరా. దీన్ని నమ్మేసి నీ బెట్టింగ్ డబ్బులు నువ్వు తీసుకో. అయ్యో చిన్నోడా, అయ్యో, ఏమండి? అయ్యో అజయ్, నాన్నగారు, వీడు తప్పు చేసిందే కాకుండా ఆ తప్పుని మీ ముందు ఎలా చెప్తున్నాడో చూడండి. అసలు వీడిని... ఆగు చిన్నోడా. నువ్వు చెప్పు అభినవ్. తాతయ్య, ఆ విషయం తెలుసుకున్న వదిన నా ఫ్రెండ్స్కి ఏం చెప్పిందో తెలియదు, కానీ ఆ నెక్లెస్ని తీసుకొచ్చింది. అత్తయ్య దగ్గర కూడా మాటలు పడింది. చిన్నోడా, అజయ్, వాడు తప్పు చేయడం తప్పే, కానీ తన తప్పు తెలుసుకొని మారడం గొప్ప విషయం. తన తప్పు తెలుసుకున్నవాడు మళ్ళీ జీవితంలో తప్పు చేయడు. వదిలే.
చూసావా ప్రియంవద, ఆ రోజు నువ్వు తెచ్చిన నగ కనిపించట్లేదని నానా గొడవ చేశావు. ఇంటలుడని కూడా చూడకుండా గోపిని అవమానించావు, శ్రీలక్ష్మిని అవమానించావు. ఎక్కడి నుంచో మన ఇంట్లో అడుగు పెట్టినా ఈ గోపి అయినా తీసుండాలి, లేకపోతే ఆ లక్ష్మి అయినా తీసుండాలి. శ్రీలక్ష్మి మాత్రం తనకేమీ కాని అభినవ్ని కాపాడ్డానికి అందరి ముందు తలదించుకుంది. ఈ నెక్లెస్ లక్ష్మి గదిలోనే ఉంది. లక్ష్మి దొంగతనం చేయకపోతే ఇది లక్ష్మి గదిలోకి ఎలా వచ్చింది? వాణ్ణి కనకపోయినా వాడు చేసిన తప్పుని తల్లిలాగా కడుపులో దాచుకుందే తప్ప బయట పెట్టాలని చూడలేదు. లక్ష్మి, చెప్పమ్మా, చెప్పు. నువ్వీ దొంగతనం చేయలేదని చెప్పు. ఆ నెక్లెస్ని నానే దాచాను. అది నీకు శ్రీలక్ష్మికి ఉన్న తేడా. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి కూతురు, ఇలాంటి కోడలు, ఇలాంటి వదిన, ఇలాంటి భార్య, ఇలాంటి అక్క, ఇలాంటి చెల్లెలు, ఇలాంటి అమ్మ దొరకదు. ఏయ్, ఆగు! నీ కడుపున పుట్టకపోయినా నిన్ను అమ్మా అని పిలుస్తోంది. ఆ పిలుపుకున్న గౌరవం కాపాడ్డానికైనా ప్రయత్నించు. పదండి. రే పద. రామా. అమ్మో, ప్రియంవద మేడం భర్త బయటకు వచ్చాడంటే ఖచ్చితంగా మేడంని వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ విషయం మేడంకి చెప్పాలి. కొంపలు అంటుకోబోతున్నాయని చెప్దామంటే కాల్ కట్ చేస్తున్నారేంటి? కాల్ కట్ చేస్తున్నాను అంటే ఏదో పనిలో ఉన్నానని అర్థం కాదా నీకు? ఇప్పుడేదో కొంపలు మునిగిపోతున్నట్టు కాల్స్ మీద కాల్స్ చేస్తున్నావు. నిజంగానే కొంపలు మునిగిపోతున్నాయని కాల్ చేశాను మేడం. ఏమంటున్నావు? నేను మీ ఆయన్ని చూశాను.